నమస్తే. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు కొంత కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక మరోసారి ప్రజలను మోసగించేందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంకణం కట్టుకోవడం జరిగింది. దానికోసమనే వరంగల్లో భారీ బహిరంగ సభని పెట్టి మరోసారి ప్రజలను మోసం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటూ కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. మన ముందు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి బహిరంగ లేఖని రాయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? గతంలో కేసీఆర్ తోటి కలిసి టీఆర్ఎస్ పార్టీలో కలిసి నడిచినటువంటి మీరు ఈ బహిరంగ లేఖ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు అలాగే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27వ తేదీ రాష్ట్ర సమితి ఇదైంది. దాని జెండా రూపకల్పన తర్వాత ఏప్రిల్ 27, 2001 కరీంనగర్లో ఉద్యమకారుల టీఆర్ఎస్ అని పెట్టి ఆయన ఇల్లు రోడ్ నెంబర్ 14 నందినగర్లో ఉండే. అక్కడికించి బయలుదేరి ఉద్యమకారులు నందినగర్ బస్ స్టాప్ దగ్గర, ఆ బస్ స్టాప్ అంటే తాండనే ఉంది, అది వెంకటేశ్వర నగర్, ఆ తాండ దగ్గర జెండా ఎక్కించి ఆ రోజు ఉద్యమకారుల కార్లు ఆడపడుతులు తిలకం దిద్ది ఆయనను కరీంనగర్ సాగబంపినాము. అందులో ఆ రోజు మీరు డయాస్ మీద చూడండి, మేమందరం ఉన్నాం కరీంనగర్లో. ఆ రోజు తెలంగాణ గురించి మాట్లాడిన మంచి టీఆర్ఎస్ పార్టీ అని ఇచ్చేసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన 10 సంవత్సరాలు ఏం చేసిండు అనేది ఈ బహిరంగ లేఖ ఉద్దేశం. ఆ రోజు ఉద్యమకారులు ఉద్యమంలో రోడ్డుపై తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద అనేక కేసులు, అనేక రకరకాలుగా ఇబ్బందులు ఉండే. కానీ టీఆర్ఎస్ పార్టీ, నేను ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ లేఖ ఎందుకు రాస్తున్నా అంటే, టీఆర్ఎస్ పార్టీ మీద 20 సంవత్సరాలు అవుతుందా, మాకు అభ్యంతరం లేదు టీఆర్ఎస్ మీద పెడితే. కానీ బీఆర్ఎస్ పోయిన ఎన్నికల ముందు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా మీరు ఇది చేస్తారనేది ఒక ప్రశ్న. అది ఆ రోజు ఉద్యమంతో పుట్టిన టీఆర్ఎస్ని నామరూపం లేకుండా ఇవాళ భారతదేశం మొత్తం నేను తిరగాలి అని బీఆర్ఎస్ పెట్టి నీకు నైతిక హక్కు లేదు. ఫస్ట్ 1200 మంది ఆ రోజు బలిదానం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. 1200 ఆత్మ ఇవాళ ఘోషిస్తుంది. ఎందుకంటే మరోసారి మోసం చేయడానికి ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళంతా రోడ్డు మీద ఉన్నారు, ఉద్యమంలో పనిచేయని వాళ్ళేమో ఈయన పక్కకి ఈయన సంఖలో ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోహులు ఈయన క్యాబినెట్లో ఉన్నారు. అందు గురించే ఈ లేఖ రాసిన. 14 సంవత్సరాలు మనం సుదీర్ఘమైన పోరాటం చేసినాం. నిన్ను ఏ విధంగా రామునికి ఏ విధంగా ఇది ఉంటాడో నిన్ను భుజాలపైన వేసుకొని హనుమంతుని లేక తిరిగిన తర్వాత నీవు ఎంత మోసం చేసినావు అని చెప్పి 2 సంవత్సరాల ముందే నా పదవిని త్యాగం చేసి బయటికి వచ్చిన. ఆ రోజు కరీంనగర్ బహిరంగ సభలో నేను అసలు నా కుటుంబ సభ్యులు పావుసేరు బియ్యం అయితే సరిపోతుంది మాకు, నా కొడుకు నా బిడ్డ వెల్ సెటిల్ ఉన్నారు అమెరికాలో అని చెప్పి తర్వాత ఏ విధంగా చేసినావో అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు మాకు ఇదైంది. ఆ రోజు ఉద్యమంలో తిరిగేటప్పుడు నువ్వు చెప్పిన మాటలేంది, ఇవాళ 10 సంవత్సరాలలో నీవు అధికారంలో వచ్చిన తర్వాత చేసిన పనులేంది అనేది ఈ లెటర్ ద్వారా నేను ఇది చేస్తున్నా. ఆ రోజు 1200 మంది బలిదానం, నీ కుటుంబం బాగుపడాలి, నీవు ఆర్థికంగా ఇది కావాలి, నీ కొడుకు మంత్రి కావాలి, నీ అల్లుడు మంత్రి కావాలి, మీ బిడ్డ ఏమో ఎంపీ ఎమ్మెల్సీ కావాలి, నీకు గోళీలు ఇచ్చే సంతోషరావు ఏమో రాజ్యసభ కావాలని కాదు కదా. 20 ఓట్లు లేనో ఇంట్లో ఏమో 4 పదవులు వస్తాయి. మళ్ళీ ఉద్యమంలో ఆ రోజు రాళ్ళు దెబ్బలు తిన్నాడు, పోలీసు వాళ్ళతో లాఠీ చార్జ్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఎందుకు రావు పదవులు? ఇది దాని సారాంశం. 10 సంవత్సరాలు నీవు దొరల గడిని దొరల పాలనను చూపెట్టినావు.
ఆ రోజు ఏమన్నామంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా అన్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, ఎన్నికలైన తర్వాత, అధికారంలో వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేయలే, ఆయననే ముఖ్యమంత్రి అయిండు. మళ్ళీ తల నరుక్కుంటావా రేపు? లేకుంటే తప్పు అయిందని 100 రూపాయల బాండ్ పేపర్ నేను రాసినట్లు 100 రూపాయల బాండ్ పేపర్ రాసి ఆ డయాస్ మీదకించి రేపు వచ్చే ప్రజలకు నన్ను క్షమించండి, నేను ముక్కు నేలకు రాస్తున్నా, నేను మీకు మోసం చేసిన, దళితునికి ముఖ్యమంత్రి చేస్తా అన్నా చేయలేదన్నా అని ముందుగా అదన్నా ఒప్పుకో. కానీ ఇవాళ ఆ రోజు దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, కేజీ టు పీజీ విద్య అన్నావు. ప్రతి గ్రామంలో ఏ కుర్రోడు గిట్ట చదవడానికి పోకపోతే ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలను అప్పగించి వాడు ఎవరన్నా డ్రాప్ అవుట్ అయితే ఎస్ఐలను సిఐలను సస్పెండ్ చేస్తా అన్నావు. కేజీ టు పీజీ విద్య రాలేదు, కానీ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు వచ్చినాయి ఆ 10 సంవత్సరాలలో. ఇట్లా రెండవది దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ విద్య, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం రాలేదు, కానీ ఆయన ఇంట్లో 4గురికి ఉద్యోగం వచ్చింది. ఒక కలం పోటుతోటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరు పర్మనెంటే ఉంటారని చెప్పినాం, కానీ అది జరగలేదు. మళ్ళా శ్రీ చైతన్య నారాయణ అస్సలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసలు కనిపించవు, ఇక్కడ ఉండవు ఆ కాలేజీలు అని చెప్పినావు. కానీ నువ్వు 10 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ప్రతి జిల్లాలో శ్రీ చైతన్య నారాయణ బళ్ళు వచ్చినాయి. తెలంగాణ ప్రజలు ఏదైతే చిన్న చిత్క స్కూల్స్ పెట్టుకుర్రో అవి అన్నీ మూతబడ్డాయి. ఈ విధంగా నీవు ప్రజలను ఇది చేసినావు. ఆ రోజు సెకండ్ ఎన్నికల్లో ఈసారి నన్ను గెలిపియండి, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్లకు 3016 రూపాయలు ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. ఇచ్చినావా? ఇవాళ ఏమన్నా చేసినావా? నీవు నిరుద్యోగ భృతి రాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మైనారిటీలకు 12% అన్నావు, గిరిజనులకు 12% అన్నావు. అది నేను కొట్లాడిన తర్వాత 10% వచ్చింది. కానీ మైనారిటీ మిత్రులకు మటుకు ఆ రోజు వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన 4% నడుస్తుంది. కానీ ఇవాళ ఆ రోజు తెలంగాణ అంట వీళ్ళ కుటుంబమే చేస్తే వచ్చిందంట. ఆయన చావు నోట్లో పోయిందంట. ఇవాళ పొద్దుగాల ఒక నాయకుని స్టేట్మెంట్ చూస్తున్నా, ఆయన చావు నోట్లో పోతే డిసెంబర్ 9 ఎవరైతే చిదంబరం ఉన్నారో ఆయన ఆ ప్రకటన చేసిండంట. కానీ ఆ రోజులు 1200 మంది బలిదానమయ్యారు. వాళ్ళని ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చేసి చిదంబరంతో ప్రకటన చేయించి. కానీ ఇవాళ నీవు ఆ రోజు సకల జనుల సమ్మె, విద్యార్థులు, ఎన్జిఓస్లు, తెలంగాణ ఎన్జిఓస్లు ఆ రోజు సకల జనుల సమ్మె చేయకపోతే, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకపోతే, సింగరేణి కార్మికులు సమ్మె చేయకపోతే, సకల జనుల సమ్మె చేయకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి లేదు, 3 ఎకరాల భూమి లేదు, నిరుద్యోగ భృతి లేదు. తర్వాత ఏమో సింగరేణిల ఓపెన్ కాస్ట్ అసలు ఉండదు. నేను కుర్చీ వేసుకొని గుర్తుండా, భూగర్భ జలాల దాంతో మనము బొగ్గును తీస్తామని చెప్పి ఓపెన్ కాస్ట్ పెట్టినాం. ఆ రోజు 60,000 ఉద్యోగాలు పర్మనెంట్ ఉండే, కానీ ఇవాళ 10 సంవత్సరాల తర్వాత 40,000 ఉద్యోగాలు ఇదైంది. ఆ విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉండదన్నావు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పెంచి పోషించినావు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నావు, అది దొరకలేదు. అందు గురించే మరోసారి మోసం చేయడానికి ఆ రోజు ఆర్టీసీ 20 రోజులు చక్రాలు తిరగలే, 1 నెల చక్రాలు తిరగలే ఆర్టీసీది. వారిని ఏమో తెలంగాణ వస్తేనే ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నాం, అది జరగలేదు. సింగరేణి కార్మికులకు ఓపెన్ కాస్ట్ అన్నాం, వీళ్ళకేమో 10 సంవత్సరాలు ఎన్జిఓస్లని వాళ్ళ హక్కులను కాలరాసినావు. ఇవాళ మళ్ళీ బయలుదేరి మరోసారి మోసం కాకండి తెలంగాణ ప్రజలారా. మీ ఉద్యమ సూర్యుడు ఉత్తరం రాస్తున్న కేసీఆర్కి చిత్తశుద్ధి కనుక ఉంటే, తెలంగాణ ప్రజల మీద ఆయనకు నమ్మకం కనుక ఉంటే, నేను తప్పు చేసిన 10 సంవత్సరాలలో నా కుటుంబ సభ్యులకు సంపాదించి పెట్టిన, కానీ ఇప్పుడు అది తప్పుకు నేను ముక్కు నెలకు రాస్తానని సభను
ప్రారంభం చేయి, లేకుంటే ప్రజలను ఇంకోసారి నువ్వు మోసం చేయడానికి బయలుదేరుతున్నావు అనేది ఉద్యమకారులారా ఏకం కాండి. కేసీఆర్ని దోపిడీ విధానాన్ని, కుటుంబ పాలనను అంతం చేయడానికి ఇది లాస్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోయి తెలంగాణలో మళ్ళా ఎన్నికల్లో వీఆర్ఎస్ తీసుకుంటుంది తప్ప అధికారంలో రాదు. ఈ పగటి కళలు గంటుర్రు. నిన్న కొన్ని టీవీలలో వాళ్ళ కొడుకు ఇంటర్వ్యూ చేసిన అదే అహంకారం, అదే మాటలు, అదే ప్రెస్ల మీద దాడి, ఇటువంటి చేయకుండా మీరు వాళ్ళ మాడే మాటలలో పోకుండా రేపు మీరు కనుక సభ ఇదైతుండొచ్చు, కానీ మీరు 1200 మంది ఆత్మ బలిదానం ఏదైతే జరిగిందో వారి ఆత్మ ఘోషిస్తుంది పైన. అందుగురించే ఉద్యమకారులారా మేము మీ ఎంబడి ఉందాం. ఉద్యమాలు అతి త్వరలోనే ఉద్యమాలకు సంబంధించిన దాన్ని తీసుకువచ్చి ఉద్యమకారులతోటి ఒక మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే వాళ్ళు జరుగుతున్న వాళ్ళ మీద ఏదైతే పరిస్థితి ఏ విధంగా ఉందో అన్నీ వివరించి ఆ రోజు వీళ్ళు ఇచ్చేసిరనే ఉద్దేశంతో వారికి కొంత కాంగ్రెస్ పార్టీలో లాభం జరిగే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకుపోయి కొంత లాభం చేస్తాం తప్ప ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చింది. ఇప్పుడు కేటీఆర్ పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడం ద్వారా పార్టీకి ఎట్లాంటి నష్టం లేదు, ప్రజలే నష్టపోయిండు, ఇది గ్రహించుండి అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాడు. ఆయన వ్యాఖ్యలు ఏంటో చూస్తాం. పార్టీకి నష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదు, ఆయన కుటుంబానికి నష్టం లేదు, ఆయన కుటుంబానికి లేదు, ప్రజలకు నష్టం. ప్రజలకు ఏం నష్టమైంది? 25 లక్షల రుణమాఫీ జరిగితే అది ప్రజలకు రాలేదా? తర్వాత 60,000 ఉద్యోగాలు వచ్చినాయి ఈ 6 నెలల్లో, 14 నెలల్లో, అవి ఇది కాలేదా? ఈ ఉద్యోగాలు వస్తున్నాయి, రైతులకు అనేక సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, నిరుద్యోగులకు టీచర్ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఉద్యోగాలు వచ్చినాయి, ఆర్టీసీలో ఉద్యోగాలు పడుతున్నాయి. ఈ ఉద్యోగాలు కనుక పడితే మళ్ళీ వీళ్ళకు ఉద్యోగాలు వచ్చేసినాయి. 60,000 కుటుంబం 14 నెలలనే ఇచ్చారు. అందుగురించే కుట్ర చేసి మాకేం కాలేదు, అసలు అయింది వాళ్ళకే. వాళ్ళు బట్టలు వేసుకుంటే ఓర్వనల్లో ఇవాళ ముఖ్యమంత్రిని చిన్న ఏజ్లో అయినందుకు వాళ్ళు ఓర్వరు కదా. అట్లా వాళ్ళు ఏదో మీద పులి గంభీరంగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకు జరిగిన నష్టము 14 నెలలనే వాళ్ళు ఇముడతలేరు. అందుగురించే ఇటువంటి బహిరంగ సభలు బాగా డబ్బులు ఉన్నాయి, దోచుకున్నాయి, దంచుకున్నాయి. కాళేశ్వరం కమిషను, తర్వాత హరితాహారం కమిషను, తర్వాత లిక్కర్ స్కామ్ కమిషను. వాళ్ళకి చెప్పాలంటే ఒకటే కాదు, 100లాది ఇది ఉంది. మేము జైలుకు పోతామేమో అని ఇగో మా ఎంబడి జనాలు ఉన్నారని చూపెట్టడానికి, ఇది మరోసారి మోసం చేయడానికి. నేను ఇండియా లెవెల్లో నేను చక్రం దింపుతా అని బీఆర్ఎస్ పెట్టి కింద బోరు బొక్కున పడ్డాడు. ఆ విధంగా మళ్ళీ ఇంకోసారి ఇగో నా దగ్గర జనాలు ఉన్నారని ఏ పార్టీ పెట్టినా బహిరంగ సభకు అందరు వస్తారు, వింటారు, తర్వాత తుది నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇవాళ నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయిందనే ఉద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. చూడండి, ఇది తప్పకుండా ప్రజలు గ్రహిస్తారు. తెలంగాణ ప్రజలంతా పిచ్చోలేం కాదు, ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, పోరాటే పట్టిమ ఉన్న ఈ సబ్బండ వర్గాలు తప్పకుండా మళ్ళీ వీళ్ళకు తగిన గుణపాఠం చెప్తుందనే ఈ లెక్క. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టినటువంటి ఆ ప్రజలే ఈరోజు 10 లక్షలకు పైన జన సమీకరణకి పాల్పడుతూ ఉన్నది. సో బీఆర్ఎస్ పార్టీ పైన ఇంకా ప్రజలు ఇంకా నమ్మకం ఏర్పరచుకున్నారు, మళ్ళీ సారే కావాలి, కారే రావాలన్నటువంటి ఆ ఒపీనియన్ వ్యక్తపరిచేటువంటి విధానమే అనుకోవచ్చా? ఇప్పుడు ఎక్కువ మొత్తంలో 10 లక్షలకు పైన జన సమీకరణ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారన్నటువంటి ఆ భావనగా చూడొచ్చు. అది ఇప్పుడు వాళ్ళ స్లోగన్ అంతకుముందు కారు సర్కారు 16 ఏది ఎంపీలు అని చెప్పడం జరిగింది. కారు పోలే, ముందు ఉరకలే, సర్కారు రాలే, 16కు 0 ఇది వచ్చింది. ఇప్పుడు 10 లక్షల మంది ఏదైతే వస్తున్నారో ప్రజలు మా ఎంబడే ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఎంఐఎం పార్టీ పెట్టిన వక్స్ వ్యాధాన్ మీద ఈ హైదరాబాద్ సిటీలో ఒక 5 లక్షల మంది వస్తారు. తర్వాత ఏ పార్టీలు పెట్టినా జనాలు వస్తారండి వినడానికి. 10 లక్షల మంది వస్తేనే వీళ్ళు అధికారంలో వచ్చినట్లు కాదు కదా. ఆ 5-6 లక్షల కంటే ఎక్కువ దాటరు. ఎక్కడంటే అక్కడ దాటలేరు. ఆడ 5 లక్షలు కాదు, 2-3 లక్షల పైన దాటితే 10 లక్షలని అంటాం, 10 లక్షలని అంటాం. అట్లా చెప్పడానికి, తర్వాత ప్రజలను రెచ్చగొట్టడానికి 10 లక్షలు కాదు, 10 లక్షల వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం,
10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నాం, ఒక మనిషికి 800 రూపాయలు ఇస్తున్నామని ఎందుకు చెప్తలేరు? వాళ్ళకు మటన్ బిర్యానీ పెడుతున్నామని ఎందుకు చెప్తలేరు? ఎండాకాలంలో ఏం పని ఉండదు అనే ఉద్దేశంతో పోయి ఇన్ని వద్దామనే పద్ధతిలో పోతురు తప్ప 10 లక్షల మంది మా ఎంబడే ఉన్నారు, 10 లక్షల మంది మాకే ఓటేస్తారు. 10 లక్షల మంది ఓటేస్తే మళ్ళీ నీ పోయినసారి ఎందుకు ఓడిపోవడం జరిగింది? 39 సీట్లలో ఎందుకు ఇదైంది? మళ్ళీ 10 మంది నీ దగ్గర దెంకపోయారు. నీ అదృష్టం బాగుందని వాళ్ళు నిలబడ్డారు, అటు ఇటు దూస్తున్నారు, నీకు తగిన గుణపాఠం చెప్తారు. లాస్ట్ ఎన్నికలు వచ్చేసారి టీఆర్ఎస్ పార్టీకి లాస్ట్ ఎన్నికలు బీఆర్ఎస్ కాదు, తెలంగాణలో వీఆర్ఎస్ తీసుకుంటారు. తర్వాత వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు. కేసీఆర్ యొక్క ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి చూస్తున్నారంటూ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, దానం నాగేందర్ లాంటి వ్యక్తులు. సో ఎందుకు పార్టీ మారినటువంటి వ్యక్తులు మరోసారి కేసీఆర్ వ్యవహార శైలి పట్ల బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది? గతంలో కూడా దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి సమర్థిస్తూ హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రతిష్ట కోసం మాత్రమే ఫార్ములా ఈ రేసు తీసుకొచ్చిండు అని చెప్పేసి కేటీఆర్ పైన, మరో పక్కన కేసీఆర్ సభ పైన కూడా కొంత పాజిటివ్గా మాట్లాడడం. సో ఇది ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎవరైతే అబద్ధాలు చెప్తారో దానికి తొందరగా అట్రాక్ట్ అవుతారు జనాలు, ఎవరైతే నిజం చెప్తారో దానికి అట్రాక్ట్ గారు. ఇవాళ ఆయన ఒపీనియన్ ఆయన చెప్పిండొచ్చు, ఒక శాసనసభ్యులు ఆయన చూడడానికి వచ్చారు, ఆయన నిజడానికి వచ్చారు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి పెద్ద పెద్ద నాయకులు వస్తే చూడడానికి నిజాం కాలేజ్ మొత్తం అక్కడ డబ్బులు ఉండకపోతుండే, చూడడానికి పోతారు. ఈయన ఎన్టీ రామారావు పాత్ర పోషించిండా లేకుంటే శ్రీకృష్ణుడా అర్జునుడా ఏమని? ఇలా ప్రజాస్వామ్యంలో నీకు ఇది లేదనే ఉద్దేశంతో నువ్వు ఒక హైప్ తీసుకువచ్చి దాన్ని ఈ విధంగా చేస్తూ ఉంటే కొంత కన్ఫ్యూజ్ అవుతారు, మంచి వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు. 10 లక్షల మంది తర్వాత ఏమో వచ్చేసింది, ఇంకా ప్రభుత్వమే వచ్చేసింది అన్నట్లు ఉంది. వాళ్ళు ఎన్నికలు ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. తర్వాత ఏమో కేసీఆర్ని చూడడానికి, కేసీఆర్ ఏమో అంత గొప్ప నాయకుడా, కేసీఆర్ని చూడలేదా, కేసీఆర్ని ఇది చేయలేదా? అక్కడ కొంతమంది దళారీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకొని వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకుపోయి ఆయన చెప్పిండు మటన్ తోటే తినిపియాలి, మటన్ లేకపోతే ఇంకా నేను ఊరుకోను, మటన్ చెప్పిండు. కానీ సాయంత్రం ఏమి ఇస్తారు అది గిట్ట ఎందుకు చెప్పలేదు? ఇవి అన్నీ రెచ్చగొట్టడానికి ఇది జరుగుతుంది. అగోగోగో సభ, ఇగో ఎర్ర గులాబీ, ఇగో అంతా అయిపోయింది అనే పద్ధతిలో చెప్తారు. కానీ ఓటేసేటప్పుడు గద్దరన్న నాకు చెప్తుండే పాటలు ఇరవడానికి 1,00,000 మంది వస్తుండే, ఆయన పోటీ చేస్తే 5,000 ఓట్లు పడకపోతుండే. అట్లా ఓటుకు తర్వాత బహిరంగ సభకు చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఓటు ఆలోచన చేసి వేస్తారు. ఏసిరు ఈయనకు నమ్మినరు, రెచ్చగొట్టినావు, 1,200 మందిని బలిదానం చేసినావు. కానీ నీ దగ్గర నీ సామాజిక వర్గం 0.5% లేని నీ సామాజిక వర్గం ఏమన్నా మనం తెలంగాణలో అంటాం చూడు, చుట్టాలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బలగంకెంచి ఎవరన్నా చనిపోయిరా, లేకుంటే వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఒక్క బలిదానం చూపెట్టు. మనం నీకు నమ్మిర్రు, నీ మాటలకు నమ్మిర్రు అనే పద్ధతిలో నమ్మి నీకు ఇచ్చేసి ఇంకోసారి వద్దురా బాబా దొరల పాలన అనేది ప్రజలకు ఉంది. కానీ ఆయన చూడడానికి ఏదో పెద్దగా చూడలేదని, ఏదో ఇది చేయలేదని, అసలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కలవకపోతుండే. ఇప్పుడు ఒక కార్యకర్త పోయినా కలుస్తుంది. అది ఓటు విలువ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది అదానికి ఒక ఓటే, అంబానీకి ఒక ఓటే. ఎక్కడ పోతారు వీళ్ళు? ఇంత సారా కూర కార ఇస్తే నాకు ఓటేస్తారనే ధీమతోటి ఉండే. కానీ దొరపాలన వదురనైందని వాళ్ళను చమరగీతం పాడిరు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఇప్పటికైనా కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయింది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పరిమితం అయిపోయింది. సో ఈ రజతోత్సవ వేడుకల తర్వాతనైనా కనీసం అసెంబ్లీకో లేకపోతే ప్రజాక్షేత్రంలోకి వస్తాడన్నటువంటి నమ్మకం ఉందా? ఎందుకంటే మీరు గతంలో ఆయనతోటి చాలా ఏళ్ళుగా ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా ఆయన యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతుంది రేపు జరగనున్నటువంటి సభ తర్వాత? ఇప్పుడు ఈ సభ పెట్టిన తర్వాత ఆయన ఇక్కడ రాడు, ఎందుకంటే ఆయనకు ఓపిక లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో క్యాబినెట్కు రాకపోతుండే. ఆయన 2 గంటల క్యాబినెట్ ఉంటే ఎప్పుడు రాకపోతుండే. అట్లా ఆయన ఇది రెచ్చగొట్టి అక్కడ నేను వీళ్ళ చిన్న పిల్లలతోటి ఒక ఎస్సీ దళిత వర్గానికి చెందిన ఒక స్పీకర్ని నేను అధ్యక్ష అనాలనా అనే అహంకారంతో, లేకుంటే నా కొడుకు ఏజ్లో ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారు అని మాట్లాడే
ఇది ఉండదు, నామూషిగా ఫీల్ అవుతాడు. అందు గురించే నేను రాడు అనుకుంటా. నాకున్న ఇది రాడు. ఏమన్నా ఉంటే అక్కడికించే చక్రం తిప్పుతా, ఎక్కడ చక్రం తిరగదు అది. వీళ్ళు చెప్తూ ఉంటారు బామర్దులు, వీళ్ళు వాళ్ళకే ఉంది. ఈ ముసలాయినని పక్కకు పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలన్నా నేను ముఖ్యమంత్రి, నీవు కావు ఆయన కాడు. మీకు మీ జాతకంలో లేదు, ఇంకా కేసీఆర్ జాతకంలో లేదు, మీ కుటుంబ సభ్యుల జాతకంలో ఇంకోసారి ముఖ్యమంత్రులు అనేది మీరు భ్రమ ఉంది మాకు. మీరు ఏదో అహంకారంగా మాట్లాడుతున్నారు తప్ప ఇంకా ఎటువంటిది ఇది కాదు. 100% మళ్ళా ప్రజల పాలననే వస్తుంది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. ప్రజలు అన్నీ ఉచితంగా కోరుకోరు, ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. మాట్లాడే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ అది కాంగ్రెస్ పార్టీలోనే ఉంది అనేది ప్రజలు ఉన్నారు. తప్పకుండా ఇవాళ రేపు భారతదేశంలో గిట్ట మంచి ఇదవుతుంది. ఈ 14-15 సంవత్సరాల్లో అందరూ చూసుకున్నారు. తప్పకుండా మళ్ళా అధికారం మాదే ఉంటుంది. ఇది మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ సభ పెట్టేటువంటిది కేవలం ఇది ఒక రకంగా మా బలం ఉందన్నటువంటిది చూపెట్టుకోవడానికి తప్పించి ఏదో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడేటువంటి ఆ పరిస్థితి ఉండదు. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకనే ప్రజలు బొందబెట్టడం జరిగింది. రేపు కూడా బీఆర్ఎస్ పార్టీ పతనానికి పరిమితం అయిపోతుంది తప్పించి అధికారం అనేది కూడా ఇది ఒక కళ్ళగానే ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మనతోటి వెలుగు.